ఏపీలో అరాచక పాలన నడుస్తుందంటూ మాజీ సీఎం జగన్ ఆందోళనకు సిద్ధమయ్యారు. హస్తిన వేదికగా ఇవాళ ధర్నాకు రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నిన్న ఢిల్లీ చేరుకున్నారు. వారంతా ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. కూటమి ప్రభుత్వం తమపై దాడులకు దిగుతుందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఇవాళ ధర్నా అనంతరం 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై వివరించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు జగన్. ఏపీలో అరాచక పాలన నడుస్తుందంటూ మాజీ సీఎం జగన్ ఆందోళనకు సిద్ధమయ్యారు. హస్తిన వేదికగా ఇవాళ ధర్నాకు రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నిన్న ఢిల్లీ చేరుకున్నారు. వారంతా ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. కూటమి ప్రభుత్వం తమపై దాడులకు దిగుతుందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఇవాళ ధర్నా అనంతరం 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై వివరించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు జగన్.